అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా ఆలయాలు అన్నీ శుద్ధి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి బీజేపీ నాయకులు మంచిర్యాల పట్టణంలోని గర్మిల్లా హనుమాన్ దేవాలయంలో స్వచ్ఛతీర్థ కార్యక్రమంలో పాల్గొని దేవాలయాన్ని శుద్ధి చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ 100 ఏళ్ల హిందువుల కళ అయోధ్య రామ మందిరం సాకారం అవుతున్న వేళ ప్రతి ఒక్క హిందువు పండుగలా జరుపుకోవాలన్నారు. అయోధ్యలో రామ మందిరం రేపు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్న అన్ని ఆలయాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో పురాతన ఆలయమైన గర్మిలా హనుమాన్ టెంపుల్ ఆలయంలో బీజేపీ కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపటి కార్యక్రమాలు అందరూ కూడా పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో రేపు హిందువులందరూ కూడా జరుపుకోవాలి. ఉదయం పూటనే మీ సమీపంలో ఉన్న దేవాలయంకి వెళ్ళడము, అక్కడ అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సామూహికంగా అందరు కలిసి వీక్షించడము, భజన కార్యక్రమాలు, హోమాలు, దాని తర్వాత అన్నదాన కార్యక్రమాలు, మధ్యాహ్నం పూట మంచిర్యాల లక్షట్పేటలో పెద్ద ఎత్తున శోభాయాత్రలు జరుగుతున్నాయి, అందులో పాల్గొనడము, సాయంత్రము మీ ఇంట్లో ఖచ్చితంగా అందరం మనం దీపావళి పండుగ రోజు ఎట్లయితే దీపాలు వెలిగిస్తామో అందరూ దీపాలు వెలిగించడము, రామజ్యోతిని వెలిగించి అందరం కూడా 100 సంవత్సరాల హిందువుల చిరకాలిక కోరిక ఏదైతే అయోధ్యలో రామ మందిరం రేపు అది నెరవేరుతుంది కనుక మనం అందరం కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవాలి, పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాల్లో అందరు పాల్గొనాలని అందరికి కూడా మంచిర్యాల జిల్లా హిందువులందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది.